శ్రీనివాస్ ఉన్నట్టున్నాడు. శ్రీనివాస్ వినిపిస్తుందా? వంశీ గారు చెప్పండి. ఏంటి మొత్తానికి ఈరోజు ఆర్థిక శ్వేతపత్రం ఏంటి? ఇక నా అప్పులు విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు జీతాలు ఇవ్వడానికి కానీ బిల్లులు చెల్లించడానికి కానీ ఎన్ని అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఓవరాల్గా ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందనడానికి ఈరోజు శ్వేతపత్రమే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. గత 5 ఏళ్లలో ఏం జరిగింది, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందనే స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దాదాపు ఒక సుమారు 5 నుంచి 6 లక్షల కోట్లు వీళ్ళు అప్పు తీసుకొచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత డబ్బులు తీసుకొచ్చి సంక్షేమానికి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు వాళ్ళు చెబుతున్న లెక్క ప్రకారమే 2 లక్షల కోట్లు అంటున్నారు. ఈ 2 లక్షల కోట్లు తీసేసిన మరి మిగతా 4 లక్షల కోట్లు ఏమి ఎవరికి ఇచ్చారు? రోడ్లు వేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేదు, ఇతర యాక్టివిటీస్ కాలేదు. కానీ మరి ఈ డబ్బులు అంతా ఎక్కడికి పోయింది అనేదంటే ఒక పెద్ద ప్రశ్న. రెండో విషయం, చాలా మందికి బిల్లులు ఇప్పుడు ఓకే గవర్నమెంట్ కొన్ని పనులు చేయించింది, ఆ పనులు చేయించిన బిల్లులకు సంబంధించిన కూడా 1,50,000 కోట్లు ఉంది సుమారు. అసలు ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పనులు చేసినప్పుడు ఆ బిల్లులు మార్చి 31 లోపు చెల్లించకపోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అసలు ఆ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి కాలంలో జరిగినటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనుల బిల్లులు 2024 వరకు క్యారీ ఫార్వర్డ్ కాలేదు. సిఎఫ్ఎంఎస్ లో క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి సిస్టమ్ ని, బిల్లులు ఎప్పుడైనా అప్లోడ్ చేసుకున్నటువంటి సిస్టమ్ ని ఆ సిఎఫ్ఎంఎస్ ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే బిల్లులు అప్లోడ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ ఇష్టం లేకపోతే బిల్స్ అన్ని వెనక్కి పంపించడం లాంటి ఘటనలు అనేక ఉన్నాయి. కాబట్టి అసలు సిఎఫ్ఎంఎస్ ని పూర్తి స్థాయిలో మొత్తం అన్ని బిల్లులు రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు జరిగినాయి, 19 నుంచి 24 వరకు జరిగినటువంటి బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేస్తే తప్ప అసలు ఆ రాష్ట్ర వాస్తవ స్థితిగతులు, అప్పు ఎంత ఉంది, బిల్లులు ఎంత ఉన్నాయి, అసలు ఏం జరిగిందని. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని, ఆర్థిక మంత్రిని గాని, నేరుగా ముఖ్యమంత్రిని గాని, అసెంబ్లీని కూడా తప్పుదావ పట్టిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే చాలా సంబంధించిన గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఏవైతే చెప్పారో, అంటే అప్పుడు అధికారులు గాని, లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రికి సలహాదారుడిగా ఉన్నటువంటి కృష్ణ గారు ఏం చెప్పారో అవే దాదాపు లెక్కలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి, ఆ తప్పిదాలకు సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటే తప్ప 2024 నుంచి 29 వరకు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఈయన ఏం చేయాలి, ఈయన టార్గెట్ ఏంది, ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ఒక పక్క సంక్షేమం చేయాలి, మరో పక్క అభివృద్ధి చేయాలి, సైమల్టేనియస్ గా ముందుకు తీసుకుపోతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇవన్నీ చేయడానికి డబ్బు కావాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు తీసుకురావాల్సినటువంటి అవకాశం ఏదైతే ఉందో అన్ని దారులు మూసేశారు. ఎందుకు అంటే అప్పులు తీసుకురావడానికి కనీసం ఏదైతే బారోయింగ్ సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం మనకు అప్పులకి ఇచ్చేటువంటి అవకాశం ఉందో, అప్పులకి ఇచ్చే అవకాశానికి సంబంధించిన దాంట్లో ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 20,000 కోట్ల పైగా ఇప్పటికే అప్పులు తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకొచ్చారా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన దాంట్లో ఇంకా బడ్జెట్ పట్టలేదు. ఇక 2-3 నెలలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పట్టలేని పరిస్థితి వచ్చింది. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత గానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు, దానివల్ల రాష్ట్రం ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి, మీరు నమ్మరు వంశీ గారు, ఈ దేశంలో అత్యంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒక పక్క కావచ్చు, ఒక జగన్ అవలంబించినటువంటి ఆర్థిక విధానాల వల్ల కావచ్చు అప్పులు. శ్రీనివాస్, మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను దిగిపోయే టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కే టైంలో 7,000 కోట్ల రూపాయలు నేను అకౌంట్లో పెట్టించాను, నేను బ్రహ్మాండంగా ఇచ్చేసాను, ఎక్కడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది, కావాలని వాళ్ళు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ గట్టిగా ఘంటాపదంగా చెప్పారు. మరి దాన్ని ఎలా అనుకోవాలి? ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఎలా తప్పుదో పట్టించాడనో చూద్దాం. 14,000 కోట్లు వివిధ సంక్షేమ పథకాలకి జనవరి నుంచి మార్చి నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బట్టలు నొక్కారో ఆ బట్టలు నొక్కిన డబ్బులు ఆ రోజు వేలా.
ఎప్పుడు వేద్దాం అనుకున్నారు? ఎలక్షన్ పోలింగ్ ఏదైతే ఉందో పోలింగ్ 2-3 రోజులు ముందు వేయాలని చెప్పేసి అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఒకేసారి ఇన్ని వేల కోట్లు ఒకేసారి ఇవ్వడం అనేది ఇది ఓటర్ను ప్రభావితం చేయడమే. అవసరమైతే మీరు పోలింగ్ అయిపోయిన తర్వాత చేసుకోండి అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఆ డబ్బులు ఉన్నాయని చెప్పే దాంట్లో కూడా కొన్ని అవాస్తవాలు ఏంటంటే ఆ ఉన్న టైంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే టయానికి పోలింగ్ అయ్యి కౌంటింగ్ జరిగే టయానికి మధ్య చాలా దాదాపు 1 నెల పాటు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ఏం చేశారు? వాళ్ళకి కావాల్సినటువంటి అనుకూలమైన వాళ్ళకి వేల కోట్ల రూపాయల బిల్లులు కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు చెబుతున్న దానికి వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే టయానికి కొత్తగా మళ్ళీ ఎలక్షన్ వాళ్ళకి ఒక ఉద్యోగులకు సంబంధించిన జీతాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఖర్చులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అప్పులు తీసుకొచ్చిన డబ్బులు మాత్రమే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 14,000 కోట్లు ఎక్కడున్నాయి? మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు, లేకపోతే 7,000 కోట్లు మేము ఇచ్చామని చెప్పడానికి ఎక్కడున్నాయి? కాబట్టి కొత్తగా గతంలో ఎలా ఏ విధంగా చెప్పారో ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు. గతంలో శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పినటువంటి శాంతి భద్రతల అంశం మీద ఈ చెప్పినటువంటి అంశాల మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఆయన అన్ని అరాచకాలు చేసినా కానీ కాదు, నేను ఏమీ జరగలేదు, మా హయాంలో జరిగిన తప్పులు కాదు, మీ హయాంలో జరుగుతున్నాయి, ఇప్పటికే 36 మందిని చంపేశారు అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 45 రోజులు కూడా కాలేదు, అంత పెద్ద ఆరోపణలు చేశారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సవాల్ ఇచ్చారు, 36 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేర్లు చెప్పండి అని. అదే టైంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా నేషనల్ మీడియా ప్రతినిధులు అడగడానికి ప్రయత్నించినప్పుడు ఆయన అన్యప్రదేశంగా సమాధానం చెప్పడం ఇష్టం లేకుండా దాటవే ధోరణిలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలు కావచ్చు, గత 5 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి నిజాలు చెప్పడానికి భయపడుతున్నారు, లేకపోతే తన పాలనలో జరిగిన తప్పిదాలను అంగీకరించడానికి సిద్ధంగా లేరనేది స్పష్టంగా కనపడతా ఉంది.